ఆయన చిత్తం. ఆయన చిత్తం వచ్చిన వ్యక్తుల జీవితాల్లో ఇప్పటికీ కార్యాలు జరుగుతున్నాయి. ఆదివారం ఎన్నో సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి. కానీ ఏ ఒక్క సాక్ష్యం కూడా నేను చేశాను, ప్రార్థన చేశాను, కార్యం జరిగిన చెప్పండి రాను ఒకటి చేత కూడా నేను చెప్పించలా. నేను కూర్చొని అది ఎవరి వల్ల అయింది, ఏం చెప్పాను? ఒకవేళ నేను ప్రార్థించి నా కార్యం చేసింది దేవుడు కాబట్టి నా ప్రార్థనా శక్తి, నా బలం, నా ఇదని ఎప్పుడు చెప్పుకోలేదు. పిల్లలు చెప్పగా కూడా సపోర్ట్ చేయలేదు. నాది కాదు దేవుడిది, ఆయన చిత్త ప్రకారం నేను ముట్టాడు, కార్యం జరిగింది పో అంట. ఆయన చిత్తం వస్తే ఇప్పటికీ కార్యాలు చేస్తానే ఉన్నాడండి. సత్యవాళ్ళని బతికిచ్చాడు. మరి ఎంతో మంది నీ కళ్ళారా చూశారు. భయంకరమైన జబ్బుల నుంచి అనేక మందిని విడిపించాడు. ఇప్పటికీ అన్నీ లేవు, అప్పుడే అయిపోయినాయి, ఇప్పుడు ఏమీ లేవని చెప్పడం నువ్వే ఉడివి. ఆయన రాకడ, రెండవ రాకడ జరిగేంత వరకు, సువార్త ప్రకటింపబడేంత వరకు, సువార్త ప్రకటించబడటంతో పాటు దేవుని శక్తివంతమైన కార్యాలు కూడా జరుగుతాయి.